వెల్కమ్ టు రాజనీతి. ఈ మధ్యన విజయవాడ పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో 200 అడుగులు ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 200 ఎకరాల్లో అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు చేసి అక్కడ అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహంతో పాటు ఒక స్టడీ సెంటర్, ఒక మంచి పార్కు ఏర్పాటు చేయాలని అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్లాన్ చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాక అమరావతిని పాడుపెట్టారు. అక్కడ రాజధానిలో ఏర్పాటు చేయాలనుకున్న విగ్రహాన్ని విజయవాడకు మార్చారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు ద్వారా జగన్మోహన్ రెడ్డి బడుగు వర్గాల పక్షపాతిగా ప్రూవ్ చేసుకున్నారని ఆయన అనుకూల మీడియా యథావిధిగా భజనలు చేసింది. దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని పక్కన పెట్టుకుని తిరిగే జగన్మోహన్ రెడ్డిని అభినవ అంబేద్కర్ అన్నట్టుగా పొగిడారు. సాక్షి మీడియా అయితే అప్పట్లో కొండ మీద అమ్మవారు, కొండ కింద కమ్మవారు అనేవాళ్ళని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పుణ్యం అని కొండ కింద అంబేద్కర్ అంటున్నారని డబ్బా కొట్టారు. నిజానికి అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన, జగ్జీవన్ రామ్ విగ్రహం ఏర్పాటు చేసిన, దళితులకు ఆలయ ప్రవేశాలు చేసిన అలాంటివన్నీ కూడా ఆది నుంచి కోస్తా ఆంధ్రలోనే ఎక్కువ. తెలంగాణ, రాయలసీమలతో పోలిస్తే ఆంధ్రాలో చైతన్యం ఎక్కువగా ఉంటుంది. అందుకే నక్సల్బరీ తొలిసారిగా శ్రీకాకుళంలో కాలు మోపి అక్కడి నుంచి మిగతా ప్రాంతాలకు విస్తరించింది. స్వాతంత్రానంతరం కమ్యూనిస్టులు ఖమ్మం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో బలంగా నిలబడ్డారు. ఆంధ్రాలో తొలి దళిత మహాసభ బ్రిటిష్ పాలన ఉన్నప్పుడే నిర్వహించారు. అప్పట్లోనే దళిత చైతన్యం బాగా ఉండేది. తొలి దళిత మహాసభ 1917లో విజయవాడలో, రెండవ సభ 1919లో మచిలీపట్నంలో, మూడవ సభ 1920లో గుడివాడలో, నాలుగవ సభ 22లో ఏలూరులో, 25లో గుంటూరులో, 26లో నెల్లూరులో ఇట్లా దళిత మహాసభలు జరిగాయి. రాయలసీమలో ఇలాంటివి జరగలేదు. 90 ఏళ్ల క్రితమే కృష్ణా జిల్లాలో దళితులు దేవాలయ ప్రవేశం చేశారు. కృష్ణా జిల్లా ఘంటసాలలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో 1993 నవంబర్ 2న మార్గశిర షష్ఠి నాడు దళితులతో ఆలయ ప్రవేశం చేయించారు. ఈ కార్యక్రమానికి గ్రామంలోని 90% అగ్రవర్ణాలు సంపూర్ణ మద్దతు తెలపడంతో పాటు దళితులందరినీ దగ్గరుండి ఆలయంలోకి తీసుకెళ్లారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలోనే తొలిసారిగా జరిగింది ఇది. బుద్ధుడి ప్రవచనాలతో ప్రభావితమైన కృష్ణా తీరంలోని కోస్తా ప్రాంతం ఆ ప్రవచనాలను ఆచరించింది. అందుకే ఈ ప్రాంతం చైతన్యవంతంగా ఉంది. దళితులు, బీసీలకు తమ హక్కుల కోసం గొంతెత్తే ధైర్యం ఉంది ఇక్కడ. ఇలాంటి ప్రాంతం మీద కులముద్ర వేశాడు జగన్మోహన్ రెడ్డి, ఆయన మీడియా, ఆయన పార్టీ నాయకులు. నిజానికి కుల దురహంకారం ఉంది జగన్మోహన్ రెడ్డి ఇలాకాలోనే. విజయవాడలో 200 అడుగుల విగ్రహం పెట్టిన జగన్మోహన్ రెడ్డి కడపలో 100 అడుగుల విగ్రహమైనా ఏర్పాటు చేయలేదే. దళితుల మీద అంత ప్రేమ ఉంటే దళితులకు మేనమావనని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి సొంత అడ్డాలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి ఎవరడ్డు చెప్తారు? దామోదరం సంజీవయ్యని కులం పేరుతో గేలి చేసి అవమానించిన సామాజిక వర్గ పెత్తందారి వర్గం నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మిగతా వాళ్ళలాగే తన ఇలాకాలో దళిత చైతన్యాన్ని సహించడు. అందుకే అంబేద్కర్ విగ్రహాన్ని రాజశేఖర రెడ్డి విగ్రహం కింద పెట్టించాడు. తన సొంత నియోజకవర్గం పులివెందుల్లో జగన్ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని పెద్దగా ఏర్పాటు చేసి రాజశేఖర రెడ్డి కాళ్ళ కింద రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారు. పులివెందుల పట్టణంలోని పాత బస్టాండ్ సర్కిల్లో వైఎస్ విగ్రహం కాళ్ళ కింద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రాజ్యాంగ రూపశిల్పి, ఆధునిక భారతానికి మార్గదర్శి అయిన అంబేద్కర్ విగ్రహాన్ని అవినీతి మరకలో ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహం కాళ్ళ కింద ఏర్పాటు చేశారంటే వీళ్ళ అహంకారం ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవాలి. అదే కోస్తా ప్రాంతంలో జరుగుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగి ఉండేవి. కానీ అక్కడ దీని గురించి ఏ దళిత సంఘం నోరు మెదపలేదు. నోరు మెదపకపోవడంలో వాళ్ళని తప్పట్లేం. ఎందుకంటే అక్కడ ఫ్యాక్షనిస్టులు, పెత్తందారులు రాజ్యం వెళ్తుంటారు. వ్యవస్థలన్నీ కూడా వాళ్ళ కాళ్ళకు గులాంగిరి చేస్తూ ఉంటాయి. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ను అవమానించారని విమర్శలు గుప్పించింది. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. దీంతో మున్సిపల్ అధికారులు మేల్కొన్నారు. అప్రమత్తమై అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించారు. రాయలసీమ నడిగడ్డ కడపకు, ఆంధ్ర నడిగడ్డ విజయవాడకు ఎంత తేడా ఉందో ఈ ఘటన నిరూపిస్తుంది. ఒకచోట అంబేద్కర్ కీర్తి ఆకాశాన్ని అంటుతున్నట్టుంటే ఇంకో చోట అంబేద్కర్ ఫ్యాక్షన్ నేత కాళ్ళ కింద ఉన్నాడు. కానీ సాక్షి మీడియా, వైసీపీ ఉన్మాదులు మాత్రం విజయవాడ మీద కులం పేరుతో విషం చెమ్ముతూ ఉంటారు. Like, share and subscribe to Rajaniti channel.